ఓకే సార్. ఎస్ఐ గారు రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండమ్మా. సార్ నమస్తే సార్. నా పేరు లక్ష్మి, శ్రీహరి గారి భార్యని. ఏంటి సార్ ఇదంతా? మా ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. చూడండి మేడం, ఒక వ్యక్తి అరెస్ట్ అయి వచ్చిన తర్వాత వాళ్ళ తరపు వాళ్ళు వచ్చి ఇలాగే మాట్లాడతారు. మీరు చెప్పిందల్లా మేము నమ్మలేదు. శ్రీహరి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేశాం. తర్వాత విచారిస్తాం. తప్పు చేయలేదని ప్రూవ్ అయితే వదిలేస్తాం. మీరు అన్నది నిజమే సార్. అశ్విన్ గారు నా మీద కోపంతో ఇదంతా చేశారు. ఇందులో మా ఆయన తప్పేమీ లేదు. ఆయన వదిలేయండి ప్లీజ్. మీరు రిక్వెస్ట్ చేసినంత మాత్రాన వదిలిపెట్టడం కుదరదు. దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. సార్, అశ్విన్ సార్ ఏమని కంప్లైంట్ ఇచ్చారో తెలుసుకోవచ్చా? అశ్విన్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అశ్విన్ గారు బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ లోన్ ఇవ్వడం కుదరదని చెప్పి తర్వాత అశ్విన్ గారు కాంటాక్ట్ అయ్యి మీరు నాకు డబ్బులు ఇస్తేనే లోన్ అప్రూవ్ చేస్తానని చెప్పారంట. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే దొరికిపోతానని డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకుంటానని మాట్లాడారట. అంతేకాదు, వాళ్ళు చెప్పినట్టుగా శ్రీహరి గారి రూమ్లో లంచంగా తీసుకున్న డబ్బులు దొరికాయి. కావాలంటే మీరే చూడండి.